99 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 నిర్వహణ తీరుపై వి హనుమంతరావు అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో ప్రతిపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో అందులో అపోజిషన్ లీడర్ విలువలేదండి. ఏది ఇండియా అలయన్స్ అపోజిషన్ లీడర్ మెజార్టీ సీట్లు వచ్చినటువంటి అపోజిషన్ లీడర్కే ఏ సబ్మిట్లో అవకాశం ఇవ్వకూడదు. నాకైతే నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను గత 50 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్న అపోజిషన్ లీడర్కు వాల్యూ లేదు. మన దాని మీద వాళ్ళు ఏదో గొడవ చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు. నేను అనేది ఏంటి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు, పవర్లో ఉన్నవాడు అపోజిషన్ వారికి ఇద్దరికి ఈక్వల్ రైట్ ఇచ్చిండు. అడిగే హక్కు ఈయనది. ఆ హక్కును ఇవాళ కాల రాసేందుకు రాహుల్ గాంధీకి అవమానం చేయడం దాన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇది కొత్త ఆచారం వచ్చింది చంద్రబాబు. ఇవాళ నరేంద్ర మోడీ డిక్టేటర్ అనుకుంటుండడా? నేను డిక్టేటర్ ఉన్నా, నేను ఏం చెప్తా వినాలనే రోజులు పోయినాయిరా బాబు. నువ్వు అనుకుంటున్నావు అన్ని నీ చేతుల ఏది గవర్నమెంట్ సంస్థలన్నీ నీ చేతిలో పెట్టుకున్నంత మాత్రం ప్రజలు గ్రహిస్తున్నారు ఏం తప్పు చేసిందని. ఏ సమ్మిట్లో ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి అందరినీ పిలుస్తావు, మన భారతదేశంలో ఉన్నటువంటి అపోజిషన్ లీడర్ను పిలవకపోవడం అంటే దీన్ని నిజంగా కూడా అవమానం. ఇది ఈ అవమానాన్ని తప్పనిసరిగా ప్రజలు తిరస్కరిస్తారు. ఇవాళ కాకుండా రేపు తిరస్కరిస్తారు. ఈ ఆలోచన ఏమిటి నాకు అర్థం. నరేంద్ర మోడీ నీకు నువ్వు రాజు అనుకుంటున్నావా, డిక్టేటర్ అనుకుంటున్నావా? ఏ సబ్మిట్